hope that you're nice. Now, thanks for watching Preminchu Manasu TV program. Now, Pastor Simon Bhaskar Rao is going to give you the holy full message in which you are going to be blessed. I hope that you will be blessed by watching this episode. Thank you. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ దినమున మరొకసారి ఈ ప్రేమించే మనసు అని ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని చూసినటువంటి దైవ బిడ్డలకి, ప్రోత్సహిస్తున్నటువంటి దైవ భక్తులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. మీకోసము అనుదిన ప్రార్థనలో వ్యక్తిగతముగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు మరి శారీరకంగా, ఆధ్యాత్మికంగా నన్ను ప్రోత్సాహపరిచి మరి అవసరంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఫోన్ చేసి మరి ఆధ్యాత్మికంగా, శారీరక మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్న విధానాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి ఈ యొక్క మహా సుదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ కొన్ని మాటలు మరి మరొకసారి మనము ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. సకలాస్తులకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనత శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వాక్యం నీది. ప్రభువా, నీ దాసుడు మాట్లాడేవాడు నీవాడు. అయ్యా, నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. వినిచిన బిడ్డలందరికీ ఆధ్యాత్మికమైనటువంటి ఆయా ఆత్మ సంతృప్తిని కలుగజేసి ఆధ్యాత్మికమైనటువంటి ఆయా శరీర సంబంధమైనటువంటి మేలులు అనుగ్రహించి మీరే మహిమ పొందమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పించి అడిగి వినయంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా మన మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్తలో 11వ అధ్యాయములో 24వ వచనము నుండి, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, మరి పునరుద్ధానము అనగా తిరిగి లేచుట అనేటువంటి భావాన్ని మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఈ జీవన కార్యక్రమం ఇది ఎంతో ఒక ప్రత్యేకతతో కూడుకున్నది. ఈ పునరుద్ధానం అనేది అది ఎంతో భారాన్ని, బాధ్యతను కూడా ఈ పునరుద్ధానాన్ని అనుభవించినటువంటి మనము ఎంతో భారాన్ని, బాధ్యతని మనము పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూలోకానికి ఏమండి సశరీరుడుగా వచ్చి ఆయన విలువైనటువంటి జీవితాన్ని పరిశుద్ధముగా జీవించి మన కొరకు శిలువ మరణమును పొంది దేవుని బిడ్డలారా ఆయన సమాధిని గెలిచి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఈ సుదినాన్ని బట్టి ఎంతగానో దేవుని మనమందరం కూడా ఈ యావత్ ప్రపంచంలోని ప్రతి మరి ప్రాణి కూడా దేవుని, ప్రభుని స్తుతించాలి, ఘనపరచాలి, ప్రభుని మహింపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ్యానికి గొప్ప విశిష్టతను తీసుకుని వచ్చింది ఏమిటి అంటే ఈ పునరుద్ధానం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఈ క్రైస్తవ లోకానికి, ప్రపంచ లోకానికి గొప్ప విశిష్టత. నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆస్వాదించబడేటువంటి పరిస్థితి కలుగుతుందని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈ బైబిల్లో ఈ పునరుద్ధానమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో సారేపతు విధవరాలు ఏమని కనిపిస్తూ ఉంటుంది. ఆ విధవరాలు యొక్క ఏమని కుమారుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితులలో అక్కడ దేవుని బిడ్డలారా మరి దైవజనుడు అక్కడికి మరి వెళ్ళి ఎలీషా ఆ స్థలమునకు వెళ్ళి ఆ చనిపోయినటువంటి బిడ్డని బ్రతికించినట్లుగా మనకి లేఖనాల్లో మనకి కనిపిస్తున్నది. చనిపోయినటువంటి బిడ్డ తిరిగి లేచుట పునరుద్ధానం. రెండవది షూనేమురాలు కుమారుడు
అదే రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 22వ వచనం 32వ వచనంలో ఏమంటే 35 వరకు మనకు అక్కడ కనిపిస్తుంది. సునేమి రాలు ఆ గనురాలు కుమారుడు కూడా చనిపోతే దేని బిడ్డలారా ఎలీషా దైవజనుడు అక్కడ మరి ప్రార్థన ద్వారా మరి బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ తిరిగి లేచినటువంటి వ్యక్తిని చూస్తున్నాం. అదే విధముగా దేవుని బిడ్డలారా అదే రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు చూస్తే అక్కడ ఎలీషా ఏమంటే చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత దేవుని బిడ్డలారా అక్కడ ఒక యవనస్తుడు ఒక సైన్యంలో చనిపోయినటువంటి ఒక యవనస్తుడిని అనుకూల పరిస్థితులు లేనందువలన ఎలీషా మరి సమాధిలోనికి ఆ శవాన్ని దించుతూ ఉన్నప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ చచ్చిపోయినటువంటి శవము తిరిగి లేచి ఏమంటే కాళ్ళ మీద నిలబడి బలమును పొందుకొని తిరిగి లేచినటువంటి స్థితిని మనము పాత నిబంధనలో కొన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగని కృత నిబంధనలోకి వెళితే దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ యాయూరు ఒక సమాజ మందిరపు అధికారి యొక్క మరి కుమార్తె చనిపోయినటువంటి స్థితిలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో వెళ్ళి అక్కడ మరి ప్రార్థనాపూర్వకంగా మరి ఆ బిడ్డని మరి చనిపోయినటువంటి ఆ కుమార్తెని మరి బ్రతికించడం జరుగుతూ ఉన్నది. అలాగని రెండవది కూడా దేవుని బిడ్డలారా లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ నాయన అనేటువంటి గ్రామంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ ఒక విధవరాలు కుమారుడు పాడి మీద ఏమిటి చనిపోయినటువంటి బిడ్డను పాడి మీద తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి వచ్చి ఎదురుగా వచ్చి పాడిని ముట్టి ఆ మరి చిన్నవాడా లెమ్మని చెప్పినప్పుడు ఆ చిన్నవాడు లేచి మరి కూర్చోవటం యేసుప్రభుతో మాట్లాడటం జరుగుతుంది. చనిపోయినటువంటి ఆ బిడ్డని బ్రతికించడం జరుగుతూ ఉన్నది. అలాగనే మనకు తెలిసినటువంటి భాగాన్ని బట్టి లాజరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఆ 43వ వచనం నుండి మనం చదువుకుంటే ఆ చనిపోయినటువంటి ఆ లాజరు కుళ్ళిపోయినటువంటి శరీరంతో ఉన్నటువంటి లాజరు 4 దినములు అయిపోయినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా కుళ్ళిపోయినటువంటి శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి మరి చక్కగా మరి బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అలాగని శిష్యులు పేతురు గారు దోర్కా విషయంలో కూడా ఏమండి చనిపోయినటువంటి దోర్కాని మరి పేతురు గారు మరి మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఆ చనిపోయినటువంటి దేని బిడ్డల దోర్కా మరి తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వీరందరూ కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తులే కానీ పాప క్షమాపణార్థం వీరెవరు కూడా మృతి పొంది తిరిగి లేచిన వారే కానీ ఎవరు కూడా చేయలేటువంటి ఈ గొప్ప సాహస కార్యము ఎవరు చేశారు అంటే ప్రేమ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా మరి ఈ మాటని దేవుడు తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో దేవుడు ప్రభువుని లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును ఆదాము వలన అందరికీ మరణము వచ్చింది అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు బ్రతికింపబడిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు ఆ వరుస క్రమంలో మనము బ్రతికించబడదుము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకుల మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆదాము దేవుని బిడ్డలారా ఆదాము వలన అందరికీ మరణం వచ్చింది. ఎవరి వలన మరణం వచ్చింది? ఆదాము వలన అందరికీ మరణం వచ్చింది. అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ఆదాము వలన మరణం వచ్చింది కాబట్టి ఏమండి మొదటి ఆదాము వలన మరణం వచ్చింది. కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తు వలన అందరూ ఏమండి బ్రతికింపబడదు. ఎందుకంటే క్రీస్తు ప్రథమ ఫలములో ఉన్నాం కాబట్టి ప్రథమ ఫలములో క్రీస్తు ఉన్నారు కనుక ఆ వరుస క్రమంలో మనము కూడా ఆయనతో పాటు బ్రతికింపబడదుము. ఎప్పుడు బ్రతికింపబడదుము అంటే ఆయన మన కొరకు ఎలాగైతే మన కొరకు ఎప్పుడైతే చనిపోయారో అలాగనే మనము కూడా ప్రేమ దేవుని బిడ్డలారా మన పాపం విషయంలో మనము చచ్చిన వారమైతే క్రీస్తునందు మనము రక్షింపబడి మారు మనసు పాప క్షమాపణ పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ఆయన మరణమైపోయారు కనుక మనము ఆయనలో మరణమైతే అనగా నీటి బాప్తిజం తీసుకొని ఆయనలో మరణమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తిరిగి లేచారు కాబట్టి మనము కూడా తిరిగి లేచినటువంటి అనుభవంలోనికి అనగా పునరుద్ధానపు అనుభవంలోనికి మనము నడిపించబడతామని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే ప్రేమ దేవుని బిడ్డలారా రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలోనికి వెళ్ళినట్లయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం తెలియజేస్తుంది మృతులలో నుండి యేసును లేపిన దేవుని ఆత్మ మీలో నాలో మనలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినటువంటి వాడు చావునకు నూలైనటువంటి మన శరీరము కూడా ఆయన మనలో నివసించి తన ఆత్మ ద్వారా ఆయన జీవింపచేస్తూ ఉన్నాడు.
తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేస్తున్నాడు. ప్రేమ దేని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులో నువ్వు మరణమైపోతావో, ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఆయన తిరిగి లేచినట్లుగా నీవు కూడా తిరిగి లేచే అనుభవంలోనికి, ఆ పునరుద్ధానపు అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు జీవింపబడుతూ ఉంటావు. అలా కానియట్లయితే దేవుని ఆత్మ ద్వారా నీవు జీవింపబడవు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు మనిషి ఆత్మ ద్వారా నీవు జీవిస్తావు, అదే కదా దురాత్మ ద్వారా నువ్వు జీవిస్తావు. కాబట్టి నీ స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తావు. అలాగే దేవుని బిడ్డలారా, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తావు. సాతాను యొక్క ఆలోచన తలంపులతోటి లోకానుసారంగా జీవిస్తావు, కానీ ఆత్మానుసారంగా నువ్వు జీవించడానికి అవకాశమే లేదు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఏమని, ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో 24వ వచనంలో మాటతోటి యేసు ప్రభువు చెప్తున్నారు ఏమని, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. చనిపోవుట, చనుట అనగా వెళ్ళుట, చనుట అనగా వెళ్ళుట. ఎక్కడికి వెళుతున్నాడు ఈ మానవుడు? ఎక్కడికి వెళుతున్నాడు ఈ మానవుడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు? అసలు మానవుడు భూమి మీద ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళతాను అనేటువంటి ఆలోచన మానవుడికి లేకపోయినట్లయితే ప్రేమ దేని బిడ్డలారా, అటువంటి వ్యక్తి పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అనేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రేమ దేని బిడ్డలారా, దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకు తెలియచేసినటువంటి విధానం ఏంటంటే, ప్రేమ దేని బిడ్డలారా, నిత్యత్వం అనేది మనకు ఒకటి ఉన్నదని, ఆ నిత్యత్వంలో 2 విభాగాలుగా ఉన్నాయి. ఈ 2 విభాగాలు ఏంటంటే, ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య మరణం. కాబట్టి ప్రతి మానవుడు తన జీవితంలో నిత్యత్వములో నివాసం చేయవలసిన పరిస్థితి. మానవుడు ఈ లోకంలో పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, నిత్యత్వములో ప్రవేశించాలి. 2 మార్గాలు ఏంటి? ఈ 2 మార్గాల యొక్క నిత్యత్వము అనగా ఏమిటి అంటే, ఒకటి మోక్షము, రెండవది నరకం. అది ఎక్కడ తెలుసుకోవాలంటే చనిపోయిన తర్వాత తెలుసుకునేది కాదు. ఇది ఇక్కడ బ్రతికుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఒక నానుడి ఉంది. అలాగే మన బ్రతుకుల మన జీవితంలో కూడా నీవు ఈ భూమి మీద బ్రతికుండగానే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పేదరికంలో ఉన్నా, గొప్పవాడువైనా, ధనవంతుడువైనా, బీదవాడువైనా, అధికారివైనా, దరిద్రుడివైనా, లేకుంటే ఎటువంటి ఈ భారతదేశాన్ని, ప్రపంచాన్ని, లేకుంటే ఈ రాష్ట్రాన్ని, లేకుంటే ఈ యొక్క జిల్లాని, మండలాన్ని, లేకుంటే గ్రామాన్ని ఏలుతున్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా మరణం అనేది నీకు నాకు అందరికీ ఉన్నది. కాబట్టి మరణం అయిన తర్వాత ఏ నిత్యత్వములో నువ్వు ఉంటావు? మోక్షములో ఉంటావా, నరకములో ఉంటావా, అనగా పరలోకములో ఉంటావా, లేకుంటే దేని బిడ్డలారా నువ్వు ఎక్కడ ఉంటావు అనేది ఇక్కడే నువ్వు తేల్చుకోవాలి. అలా నువ్వు తేల్చుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే, యేసుక్రీస్తుని అంగీకరించడం నీ చేత కాకపోయినట్లయితే, దేవుడు ఎవరు అని చెప్పేసి సత్యాన్ని నువ్వు అన్వేషణ చేయలేకపోయినట్లు, దౌర్భాగ్యం స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, గర్వించినట్లయితే, ఈ లోకాన్ని బట్టి గర్వించిన, నీ ఆశైశ్వర్యం బట్టి గర్వించిన, నీ అందచందాలను బట్టి గర్వించిన, నీ కులగోత్రాలను బట్టి గర్వించిన, నువ్వు దేన్ని బట్టి నువ్వు గర్వించినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దగ్గర మాత్రం నువ్వు తల ఉంచుకోవలసిన పరిస్థితి. ఈ భూలోకంలో నువ్వు ఆ పనులు చేయలేకపోయినట్లయితే, నువ్వు ఎక్కడ ఉండాలో, ఇక్కడ అక్కడ, నరకమా మోక్షమా అనేది ఇప్పుడు నువ్వు తేల్చుకోకపోయినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున నువ్వు మరణమైన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడి ఆ తీర్పులో నువ్వు మోక్షానిక, నువ్వు నరకానిక తెలుసుకుంటావు. అక్కడ తెలుసుకున్న ప్రయోజనం లేదు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు బ్రతుకుండగాని తెలుసుకోవటం మంచిది. ఎందుకు చెప్తానంటే, యేసుక్రీస్తు ప్రభువారు అయ్యే యోహాను సువార్తలో చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నేనే మార్గం అంటున్నారు. కాబట్టి నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ఒక మార్గమై ఉన్నాడు, ఆయన ఒక గుమ్మమై ఉన్నాడు. ఆ గుమ్మము దాడితే దేవుని బిడ్డలారా ఆయన మార్గం కనిపిస్తుంది. కాబట్టి ఆయన గుమ్మమై ఉన్నాడు. కాబట్టి ఆ గుమ్మం నుంచి బయటికి వెళ్తే నీకు ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయవలసినది. ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, దుఃఖ, వ్యాధి, బాధలు ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విషయములను భయపడక నీవు దేవుని కృపలో ముందుకి సాగిపోవాలి తప్ప లోకం వైపు కానీ, లోకాశల వైపు కానీ, దేని బిడ్డలన సాతాను ప్రలోభ పెట్టేటువంటి ఏ కుయుక్తులకి నువ్వు లోబడిపోయి దేని బిడ్డలన ఉన్నట్లయితే నీ బ్రతుకు అధోగతి అయిపోతుంది. జాగ్రత్త సుమా.
కాబట్టి దేని బిడ్డలారా, నీవు బ్రతుకుంటే కానీ ఈ విషయాల గురించి నువ్వు ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అదే యోహాను రాసినటువంటి ఆ పత్రికలో ఆ సువార్తలో 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అంటే, దీని కొరకు ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ దేని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే అక్కడ వాక్యం తెలిపిస్తుంది ఏంటంట, మేలు చేసిన వారట జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారట. సమాధుల్లో నుంచి బయటికి వస్తారట. ఎందుకంటే ఈ శరీరము మట్టి అయిపోతుంది, ఆత్మ దేని బిడ్డలారా దేవుడి దగ్గరికి వెళుతుంది. ఈ ప్రాణము దేవుడి దగ్గర ఉన్నటువంటి జీవపు మూటలో అది కట్టబడుతుంది. ఒకనొక దినమున దేవుని బిడ్డలారా ఆ బోరు శబ్దం వినగానే దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాకడను బట్టి దేవుని బిడ్డలారా ఏమండి మృతులు, దేవుని బిడ్డలు చనిపోయినటువంటి వ్యక్తులు కూడా దేవుని బిడ్డలారా రెప్పబాటులో దేవుని బిడ్డలు ఈ భూలోకంలో ఉన్నటువంటి మనము కూడా చనిపోయినటువంటి వారు కూడా రెప్పబాటు మార్పు చెంది వారు ఆ శరీరముతోటి, ఈ మట్టి శరీరంతో కాకుండా వారు మహిమ శరీరముతోటి దేవుని బిడ్డలారా వారు తిరిగి లేస్తారు. వారు లేచినప్పుడు దేవుని బిడ్డలారా ఆత్మ దేవుని దగ్గరికి వచ్చి వీరిలో ఈ శరీరంతో కలిసి దేవుని దగ్గర తీర్పులోనికి, ఆ దేవుని యొక్క ఆ నివసించే స్థలంలోనికి, పరలోకంలోనికి, లేదా ప్రేమ దేవుని బిడ్డలారా ఆత్మ నిత్య నాశనానికి నుంచి నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము మట్టితో చేసి ఆత్మని ఆయనలో ఊదడి కాబట్టి ఆదాము జీవాత్మ కలిగి జీవించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి మరణము ఆదాముకి ఎట్లా వాటిల్లింది అంటే ఆజ్ఞాతిక్రమే పాపమైంది కనుక, ఆదాము పాపం చేశాడు కనుక ఆ పాపాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఏమైంది అంటే ఆధ్యాత్మికమైనటువంటి మరణము దేవుని బిడ్డలారా అతనికి ఆదాముకి సంక్రమించింది. అందుకే దేవుని నుండి వేరైపోయాడు. దేవుడు ఆదాము నుండి వేరైపోయి తన సొంత కష్టజత మీద, సొంత ప్రయాసం మీద జీవించడం మొదలుపెట్టినటువంటి అనుభవాలని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ఆధ్యాత్మికమైనటువంటి చనిపోయినటువంటి స్థితి మరణ స్థితి కనుక ఇక్కడ మూడోది మనం ఆలోచన చేసినట్లయితే మరణం అనేటప్పటికీ 3 విధాలైనటువంటి మరణాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే భౌతిక మరణము, రెండవది ఆధ్యాత్మిక మరణము, మూడవది నిత్య మరణము అని చెప్పేసాను. ఒకటి ఈ భౌతిక మరణం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అందరి ప్రాణులు ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి మానవుడికి ఈ భౌతిక మరణం అనేది ఉన్నది. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక మరణం అంటే పాపములో చిక్కుకుపోయినటువంటి మానవుడు. ఆధ్యాత్మిక మరణం అంటే పాపంలో చిక్కుకుపోయినటువంటి మానవుడు. పైకి చాలా భక్తిగానే చేస్తాడు కానీ వాడు ఎక్కడున్నాడండి? పాపంలో ఉన్నాడు, పాపపు ఊబిలో ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా నేను పాపం చేయటం లేదు, చాలా భక్తిపరును అని చెప్పుకుంటూ దేవుని బిడ్డలారా జీవిస్తున్నటువంటి వ్యక్తి వాడు ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ఎందుకు పొందారు అని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందుకుని ఎందుకు జయజీతము జీవించారని ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొదటిగా మన పాపపు స్థానములో నుండి ఆయనే మరణమును పొందినట్లుగా మనం చూస్తున్నాం. 4 విషయాలు. ఒకటి మన పాప స్థానంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరణించినట్లుగా చూస్తున్నాం. రెండవది దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని బిడ్డలారా తన ఆజ్ఞల ద్వారా విమోచన క్రయదినముగా ఆయనే తన జీవితాన్ని చెల్లించి సత్యమును కృపని మనకు సంధింప. మూడవది సాతానుని ఓడించి పాపపు ఏలుబడి నుండి విశ్వాసమైనటువంటి మనల్ని విముక్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా దేవుని బిడ్డలారా పాపమును క్షమించి పాపికి దేవునితో సమాధానము కలుగు చేసినట్లుగా ఈ చూస్తున్నాడు. కాబట్టి ఈ 4 అనుభవాలు మిళితమైనవి, అదే రక్షణ అనుభవం అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన సిలువలో మరణించే ముందు పలికినటువంటి అమూల్యమైనటువంటి 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే ఈ మాటను పలకటానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము.
వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము. క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, నువ్వు తెలియక నువ్వు తప్పులు చేస్తున్నావేమో, క్రైస్తవుడా నువ్వు తెలిసి తప్పులు చేస్తున్నావేమో. కాబట్టి తెలియక తప్పులు చేసిన వారిని ఒక రకంగా దేవుడు ఒకవేళ క్షమించవచ్చునేమో, కానీ తెలిసి తప్పులు చేస్తున్నటువంటి క్రైస్తవుడా, తెలిసి తప్పులు చేస్తున్నటువంటి లోకానుసారంగా పాపలోకములో పాపంతో జీవిస్తున్నటువంటి క్రైస్తవుడా, ఈ దినమున నీవు పునరుద్ధాన ఈ ఈస్టర్ దినమున నువ్వు తెలుసుకోవాలని సత్యము దేవుడు ఇప్పుడైనా అన్నాడు. ఇప్పుడైనా సరే నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే ఇది జ్ఞానకాలము, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని విజ్ఞాపన ప్రార్థన దేవుని బిడ్డలారా సిలువలో ఆయన పలికిన మొదటి మాటలో ఏ విధమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానము మనకి నవజీవన స్వరూపాన్ని కలుగజేస్తుంది. రెండవది నిత్యత్వపు ఆ పోలికల అనుభవంలోనికి నడిపించబడుతున్నది. కాబట్టి పాపము నుండి దేవుని బిడ్డల పరిపూర్ణ విమోచన, అలాగే సంపూర్ణటువంటి విజయము ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానములో ఉన్నదనే సత్యాన్ని మాత్రము మర్చిపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి ఏ విధముగా తెలియజేయబడుతున్నది ఏంటి అని ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి మాట దేవుని మాట ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. ఏంటి ఈ మాటలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37, 39 ఈ వచనాల్లో ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట. దేవుని బిడ్డలారా, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడో లేఖనములు చెప్పినట్టు వారి కడుపుల నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆయన పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధమైనటువంటి వాక్యాన్ని తెలియజేయబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పునరుద్ధానము క్రీస్తునందలి నూతన సృష్టి. మానవునికి నూతన జీవితం ఎలా వస్తుంది అంటే, నూతన అనుభవం ఎట్లా వస్తుంది అంటే, దేని బిడ్డల పవిత్రమైన జీవితం మనకి ఎట్లా వస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును బట్టి మనిషికి మనమందరికీ నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్తవాయనని దైవవాక్యం మనకు తెలియచేయబడుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పునరుద్ధాన మహిమలో యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు దేవునిగాను నువ్వు ఆరాధించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని దేని బిడ్డలు ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే తోమా భక్తుడు అంటున్నాడు, నేను నమ్మను, అతని చేతుల్లో అతని గాయాల్లో నేను వ్రేలి పెట్టి చూసానే కానీ నేను నమ్మనని చెప్పేసినటువంటి తోమాకి దేని బిడ్డల దైవ ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి పునరుద్ధానుడైన యేసుని తోమా చూసి తను పశ్చాత్తాపడి అక్కడ ముకులిత హస్తాలతోటి మోకరించి దేని బిడ్డలరా ఆ యొక్క తోమా దేని బిడ్డలరా ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, అదే ప్రథమ క్రైస్తవ ఆరాధనగా మనకి నిలిచిపోయింది. కాబట్టి ప్రియమైన దేని బిడ్డరా, చూడక తండ్రి దేవ చూచి నమ్మిన వారు కానీ చూడక నమ్మని వారు ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ పునరుద్ధానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడింది. ఈ పునరుద్ధానం లేకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వకపోయినట్లయితే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చే పరిస్థితి లేదు, పాపమును ఒప్పింపజేసే పరిస్థితి లేదు. అందుచేతనే ఆయన అంటున్నాడు, నేను విమోచింపబడిన తర్వాత, నేను పాప క్షమాపణ కలిగించిన తర్వాత, నేను ఆరోహణం అయిపోయిన తర్వాత ఇదిగో ఆత్మని మీ దగ్గరికి పంపిస్తాను. పాపమును ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేని బిడ్డలారా మనము మన జన్మ కర్మ పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొంది అటువంటి విడిచిపెట్టి ప్రేమ దేని బిడ్డలారా ఆయన యొక్క పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం. అలాగే ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనము ఆహ్వానించి ఉంటామో ప్రేమ దేని బిడ్డలారా, అప్పుడే యేసుక్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ప్రోక్షింపచేసి మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి పాపపు డాగులను ఆయన కడిగివేసి పవిత్రీకరించి
ఆ పునరుద్ధానపు ఆ గొప్ప జీవితాన్ని, ఆ పునరుద్ధానపు ఆ శక్తిని, ఆ పునరుద్ధానపు ఆ మహిమను, ఆ పునరుద్ధానపు ఆ ప్రభావాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా ఒక కరెంటు ఏమండి పాస్ అవుతున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ కరెంటు పాస్ అవుతున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఆ మైక్ పట్టుకుంటే ఆ మైక్ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మైక్ వైర్ని కట్ చేసిన తర్వాత ఆ మైక్ పనిచేస్తుంది. అలాగనే దేవుని బిడ్డలారా ఆ కరెంట్ ఎప్పుడైతే కనెక్టివ్గా ఆ మైక్కి ఉంటుందో అప్పుడే మైక్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగనే యేసుక్రీస్తు యొక్క నామములో నువ్వు ఆ పునరుద్ధానములో నువ్వు రక్షింపబడితే ప్రేమ దేని బిడ్డలారా ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తే ప్రేమ దేని బిడ్డలారా గొప్ప అనుభవంలోనికి నువ్వు నేను మనం అందరం కూడా నడిపించబడతామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ పునరుద్ధానము దేవుడు నీ కొరకు నాకు ప్రత్యేకముగా ఈ పునరుద్ధానం అనుభవంలోనికి ప్రతి మానవుడు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేని బిడ్డలారా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా దేని బిడ్డలారా ఏ యొక్క జిల్లాలో ఏ మండలాల్లో ఏ కుటుంబంలో ఏ వ్యక్తులు ఏ గోత్రంలో ఏ వంశంలో ఏ కులంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద ఆయన రక్షకుడు విమోచకుడు సజీవుడని నువ్వు అంగీకరిస్తే నీవు ఆ నిత్య జీవులోనికి ప్రవేశిస్తావు, ఆ మోక్షంలోనికి ప్రవేశిస్తావు. ఒకవేళ ఏదైనా నీకు అడ్డంకులు కలిగి చేసి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడు ఆయన పునరుద్ధారణమైనటువంటి యేసు అని నువ్వు గ్రహించకపోయినట్లయితే అంగీకరించకపోయినట్లయితే నీ జీవితము నిత్య నాశనము నిత్య నరకంలోనికి నువ్వు వెళ్తావనేది వాస్తవం. కాబట్టి నువ్వు ఈ దినమున ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి ఏమండి నువ్వు సుఖంగా జీవిస్తున్నావో కష్టాలు అనుభవిస్తున్నావో లేకుంటే ఏ అనుభవంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని దేని బిడ్డలరా అని రాకడా దేని బిడ్డరా ఆలస్యమైతే దేని బిడ్డలరా నీవు ఇదే అనుభవంలోనికి నువ్వు నడిపించబడి దేని బిడ్డరా ఆ ప్రభువును అంగీకరించి ఆయన పునరుద్ధానపు శక్తిని అనుభవించి నీ జన్మ కర్మ పాపములను ఒప్పుకొని ఆ క్రీస్తు మరణంలో మరణం అయిపోయి ఆయన జీవంలోనికి నువ్వు జీవించినట్లుగా ఆయనతో పాటు నువ్వు లేపబడినట్లయితే గొప్ప ఆశీర్వాదములతోటి పొందుకుంటామని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి నీకు రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించాలని నువ్వు కోరుకున్నట్లయితే ఒక మాట నాతో పాటు ఏకీపించి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ వాక్యమును వింటున్నటువంటి ఏ ప్రజలను ప్రభున తండ్రి ఏ బిడ్డలను ప్రభున తండ్రి ఏ ప్రేమించే మనసుని కార్యక్రమాన్ని ప్రేమించి ఆదరిస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి ఏ ప్రజలకు రక్షణ మారు మనసు పాప క్షేమాపణ లేని ఏ బిడ్డలకు నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి వారు అయ్యా నా తండ్రి ఏ బిడ్డలైనప్పటికీ కూడా ఎవరులైనా స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైన ప్రతి ఒక్కరికి నీ పునరుద్ధానపు అయ్యా నవ జీవనం అయ్యా రక్షణ భాగ్యం ప్రసాదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మీరే మహిమ పొందమని కృపగలస్తము తోడించి దీవించి ఆశీర్వదించమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ఏ ప్రార్థన సమర్పించడానికి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవుడు మేలు దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని దేవుడు మరి బలపరుచినట్లయితే మీరు మాకు ఫోన్ చేసి దేని బిడ్డలు మీకున్న ప్రతి సమస్య మాకు ఫోన్ చేసి మరి ఇతరులు ఎలాగైతే ఫోన్ చేసి తెలుసుకుని ఎట్లాగైతే మరి ఆధ్యాత్మిక మేలు పొందుకుంటున్నారో అలాగని మీరు కూడా అటువంటి అనుభవంలోనికి మీరు నడిపించబడాలని మనసావాచి కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. మా యొక్క అడ్రస్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫోన్ నెంబర్లు కూడా వాటికి ఫోన్ చేయండి. మెండైన మేలును దీవెనలు పొందుకోమని వేడుకొంచున్నాను. థ్యాంక్ యూ.